యూరోపియన్ యూనియన్‌కి, భారతదేశానికి ట్రేడ్ డీల్ కుదిరింది. ఈ విషయాన్ని స్వయాన ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా ప్రకటించారు. ఇటు ప్రధాని గారి సమక్షంలో అటు యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ అధ్యక్షులు, అటు యూరోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షురాలు వీళ్ళ సమక్షంలో అధికారులు చారిత్రాత్మక సంతకాలు చేశారు. ఇది యాక్చువల్‌గా ప్రపంచంలో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పి పేరుంది. కారణం లేకపోలేదు. ప్రపంచ జీడీపీలో 25% అంటే ఒక పావు వంతు ప్రపంచ జీడీపీలో ఈ ఒక్క డీల్‌తోనే ముడిపడి ఉంది. ప్రపంచ జీడీపీలో పావు వంతు ఈ ఒక్క డీల్‌తోటే. సో యూరోపియన్ యూనియన్‌తో ట్రేడ్ డీల్ కోసం భారతదేశం 2007లోనే చర్చలు ప్రారంభించింది. అవి క్రమంగా సాగుతూ ఇక్కడి వరకు వచ్చాయి. మధ్యలో కొన్ని ఫార్మాస్యూటికల్స్‌కి సంబంధించి అయినా, ఆటోమొబైల్స్‌కి సంబంధించి అయినా, భారత్ నుంచి వెళ్ళే ఎగుమతులు, ఆ దేశం నుంచి వచ్చే కొన్ని దిగుమతులు, ఇందులో కొన్ని కఠినమైన నిబంధనలు, కొన్ని దగ్గరలా డీల్ కుదరకపోవడం, సడలింపులు కుదరకపోవడం, చాలా కారణాలు ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. ఎట్టకేలకు యూరోపియన్ యూనియన్‌కి, భారత్‌కి మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం డీల్ కుదిరింది. చాలా కీలకమైన డీల్ ఇది. సో దీని ద్వారా చాలా రేట్లు ప్రభావం చూపుతాయి. చాలా రేట్లు తగ్గొచ్చు కూడా. చాలా రేట్లు తగ్గుతాయి. కార్లు, రసాయనాలు, వైద్య రిలేటెడ్ ఉత్పత్తులు, వైను, బీరు, పానీయాలు, ఆల్కహాల్, ఆహార ఉత్పత్తులు, రసాయనాలు, యంత్రాలు, ఔషధాలు, ఏరోస్పేస్ వంటి కీలక ధరలు తగ్గుతాయి. బీరుపై 50%, మద్యంపై 40%, కార్లు, మిగిలిన బిజినెస్పై కూడా 10% నుంచి ఇంకొంచెం పెరగడం, తగ్గడం, చాలా వరకు సుంకాలు. అండ్ ఇక ఆలివ్ నూనె, వనస్పతి, కూరగాయల నూనెలు ఏవైతే ఉంటాయో వీటిపైన సుంకాలను పూర్తిగా రద్దు చేసేశారు. పండ్ల రసాలు, ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తులపై సుంకాలు 0 చేశారు. చాలా యంత్రాలపై 44%, వైద్య ఉత్పత్తులపై 11% సుంకాలు తగ్గించారు. విమానం, అంతరిక్ష నౌకలపై 0 సుంకాన్ని విధించారు. సో కొత్త వ్యాపారాలు, కొత్త పుంతలు తగ్గుతాయి. ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది అని చెప్పి కూడా చర్చ జరుగుతుంది. బట్ ఈ 2 దేశాల మధ్య డీల్ ఇప్పుడు కుదిరినా కూడా తక్షణం అమలు సాధ్యం కాదు. యూరోపియన్ యూనియన్ అంటే 27 దేశాల సమూహం అది. ఆ దేశాల్లో కొన్ని కఠిన రెగ్యులేటరీ నిబంధనలు ఉన్నాయి. ప్రపంచంలో మొదటిసారి యూరోపియన్ యూనియన్లో మొన్న జనవరి 1 నుంచే కార్బన్ ట్యాక్స్ను వసూలు చేస్తున్నారు. ప్రపంచంలో ఫస్ట్ టైం అది. 2050కి పర్యావరణ రహితం, పూర్తిగా పర్యావరణం లేకుండా ఎస్టాబ్లిష్మెంట్ జరగాలని చెప్పి వాళ్ళు కఠినమైనటువంటి నిబంధనలు తీసుకొని వచ్చారు. మరి ముఖ్యంగా EU అంటే యూరోపియన్ యూనియన్కి వచ్చే దిగుమతుల్లో అల్యూమినియము, పేపరు, గ్లాసు, ఆయిల్ రిఫైనరీకి సంబంధించి అయితే ఏముంది, ఉక్కు అయితే ఏముంది, స్టీల్ అయితే ఏముంది, ఇటువంటి వాటి మీద వాళ్ళు ఎక్కువ ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారు. కఠిన రెగ్యులేటరీ నిబంధనలు అమలు చేస్తూ ఉన్నారు. అండ్ భారత్ నుంచి EUకి ఎగుమతి అయ్యేటివి స్టీలు, అల్యూమినియం, ఇవే కదా ఎక్కువ ఎగుమతి అవుతాయి ఇప్పుడు. సో ఈ క్రమంలో ఇవన్నీ ఓవర్కమ్ చేసుకొని రావాల్సిన డీల్ అయితే కుదిరింది. ఇంకా చాలా మళ్ళీ న్యాయపరమైన చిక్కులు ఉంటాయి. కొన్ని రెగ్యులేటరీ నిబంధనలు దాటుకొని వెళ్ళాలి. సో ఇప్పుడు ఈ ఒప్పందం కుదిరినా తక్షణం అమల్లోకి రావు ఈ రేట్లు పెరగడం, తగ్గడం ఇదంతా. కనీసం మినిమం 6 నెలలు టైం పడుతుందని నేనైతే అనుకుంటూ ఉన్నా. చూడాలి.